అర్థము, ఒక దూడ, రైలు కట్ట, ముఖ్యంగా ప్రతి విద్యార్థి కూడా అందంగా కనపడాలా, రుచి శుభ్రంగా ఉండాలా, మరి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి పిల్లల యొక్క మేధస్సు వికసిస్తుందనేదే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి మేధావులు తయారు చేయాలని గ్రౌండ్ లెవెల్ నుండి కూడా ఈ కార్యక్రమానికి ముందు ఆర్టీఓ సార్ వాళ్ళు మరియు ఎంపీటీఓ సార్, ఎంఆర్ఓ సార్ వాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు పాఠశాల అన్నింటిన అప్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా ఉత్సాహం అనే కార్యక్రమాన్ని ఆన్ చేయడం జరుగుతోంది. పిల్లలలో అనేక వ్యాధులకు యాక్చువల్గా ట్రైబల్ ఏరియాస్ అది స్టేట్ అంతా సీఎం గారు ఆ తర్వాత కూడా రెసిడెన్షియల్ కాలేజీ నాగరిక సాగు చదువుతుంది. డిగ్రీ మాత్రమే హైదరాబాద్ వెళ్ళారు. అంటే నేను 4th క్లాస్ నుంచి నా ఇంటర్మీడియట్ అయ్యే వరకు గురుకుల పాఠశాలలో జూనియర్ కాలేజీ చదువుతాను. ఇంకా చెప్పాలంటే ఆఖరి నన్ను చదివించారు. మా ఇంట్లో 3 పూట్లు మా అమ్మ పెట్టలేక హాస్టల్లో జాయిన్ చేస్తే 3 పూట్ల అన్నం పెడతాననే కారణంతో నన్ను మా ఊరి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురుకుల పాఠశాలలో జాయిన్ చేశారు. ఈరోజు అది నేను ఎదిగి మళ్ళీ మా అమ్మగారిని నా కుటుంబాన్ని ఎంతో ఉన్నతంగా చూసుకునే స్టేజ్ తీసుకోవచ్చు. అంటే చదువు మాత్రమే మనల్ని సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. నేను చెప్తున్నా, ఇంకొకరు చెప్తున్నా, నేను తెలుసుకున్నా, ఎవరికైనా జ్ఞానం కానీ ఇంకొకరు సహాయం చేయటం కానీ ఇంకొకరికి వేరే వాళ్ళకి సమాజం సేవ చేయాలి అన్నా ఒక డబ్బు ఉంటేనో పేరుంటేనో కాదు, చదువు ఉంటే మిగిలినవన్నీ కూడా మనకే వస్తాయి. కాబట్టి మన స్థితిగతులన్నీ ఎంచకుండా మనం చక్కగా చదువుకోవడం ముఖ్య ఉద్దేశం. ఈ గురుకుల పాఠశాలలు ఇక్కడ తీసుకొచ్చి మనల్ని చదివిపిస్తుంది గవర్నమెంట్ అంటే ఎంతో వ్యవయాసాల కోసం పెట్టేవారు. మాకు ఒకే ఒక టీచర్ ఉండేవారు. లోపల మ్యాథ్స్, సాయంత్రం సైన్స్, చెట్టు కింద కూర్చోబెట్టి హిందీ తెలుగు. చెట్టు కింద క్లాస్ జరుగుతుందంటే హిందీ తెలుగు అంటే లోపల జరిగితే క్లాస్. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంత చక్కగా యూనిఫామ్స్, అందరూ రెడీ అవటం, 3 పూట్ల డైట్ తినటం, పోషకాహారం ఇవ్వటము, ఆడపిల్లలకు సపరేట్గా డైట్ ఇవ్వటము, ఇంతమంది టీచర్స్ని 5th క్లాస్ నుంచి 10th దాకా 12-13 మంది టీచర్స్ పెట్టడం ఎంత పెడుతుంది అంటే మనం కూడా బాధ్యతను గుర్తుంచుకొని బాగా చదవాలి. బాగా చదివి మన పెద్దలకి అంటే మన అమ్మానాన్నకి, మన సమాజానికి ఇలా బాగా చదివిస్తున్న మన గవర్నమెంట్ కి అందరికీ కూడా మంచి పేరు తీసుకోవచ్చు. జీవితంలో మరీ ఉన్నత స్థాయికి ఎదగాలని మరీ కోరుకుంటున్నాను. విషయం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి ముస్తాబు కార్యక్రమాన్ని అధ్యక్షులైనటువంటి ఎంఈఓ గారికి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంపీడీఓ కొలపు గారికి, తహసీల్దార్ ముఖ్య గారికి, అదేవిధంగా మన యువ గారికి,
వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓ గారికి, మీ ప్రిన్సిపల్ గారికి, అధ్యాపక బృందానికి, అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు. అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. మొదటిగా మీ ప్రిన్సిపల్ గారికి, అధ్యాపక బృందానికి నేను క్షమాపణ కోరుతాను. ఎందుకంటే 2 సార్లు వచ్చాను పెన్సింగ్ కోసం. వస్తాను ఇదే రాస్తే కదా నన్ను అడిగిందని మా పిల్లలు అడుగుతాం. అవునంటే మరి చేసినట్టు ఇంకా చేయలేదు. ఇప్పుడే క్యాబ్ వేసిన ఇంకోసారి మీరు చూపించుకోను, నేను కంప్లీట్ చేసే వాళ్ళు నేను చేసి అన్నదాన్ని అక్కడ ఫోన్ రెండోసారి. ఎందుకంటే ఫెన్సింగ్ మామూలుగా గిరిజనులు అంటేనే కొండ ప్రాంతంలోనో, తాండాల్లోనో, లేదంటే కొన్ని చిన్న చిన్న కాలనీల్లోనో ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాలను వచ్చినటువంటి పిల్లలు. వాళ్ళకి ఆ పేరెంట్స్ కూడా పేరెంటింగ్ అనేది తెలియదు. ఎందుకంటే పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, వాళ్ళ జీవన ప్రాంతాలు కావచ్చు, ఆ వెనుకబాటుతనం కావచ్చు, ఆర్థికంగా వెనుకబాటుతనం కావచ్చు, సామాజికంగా వెనుకబాటుతనం కావచ్చు, వాళ్ళ బ్రాటప్ కండిషన్స్ ఏదంటే పెంచేటువంటి విధి విధానాల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అటువంటివి అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూడుకుంది. అందులో భాగంగానే సమజ్దార్ ఆద్మీకు ఇషారా కాఫీ, తెలివైనోడికి సంఘాలు జాగ్రత్త. మామూలుగా మిమ్మల్ని తిట్టకుండా, కొట్టకుండా, క్లీన్గా రాకపోతే అద్దం పెట్టి పౌడర్ ఇచ్చి, నెయిల్ కట్టర్ ఇచ్చి, యూఎల్ ఇచ్చేసి మీరు రెడీగా అంటే మీరు సరిగ్గా క్లీన్గా లేదని లెక్క. అర్థమైందే మీకు. ఎందుకే చెప్పారో సమజ్దార్ ఆద్మీకు ఇషారా కాఫీ. మీకు అందుకనే ఒక మెసేజ్ టు రీచ్ యూ లౌడ్ అండ్ క్లియర్, ఈ సందేశము గట్టిగా స్పష్టంగా చెప్పే ఆలోచనలో భాగంగానే ఈరోజు నా పిల్లలకు ఆ చైతన్యం తీసుకురావాలా, వాళ్ళ జీవితంలో మార్పులు రావాలా, జీవన విధానంలో మార్పు రావాలని ఒక చిన్న ఆలోచనే ఈ ముస్తాబు కార్యక్రమం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. చిన్న కార్యక్రమం అయినా గతంలో కూడా చెప్పినా మీ దగ్గరికి వస్తే మాకు సంతోషం. పసిబిడ్డల దగ్గరికి వస్తే మీ నవ్వు కానీ, మిమ్మల్ని చూసినప్పుడు కానీ మా కొత్త శక్తి ఒకటి వస్తుంది ఇక్కడికి వస్తే. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు సంతోషంగా పోతాం. కానీ నొప్పి పడుతూ వచ్చినాయి ఈరోజు. మీ వాకింగ్ వచ్చినా గుర్తు వచ్చి నొప్పి పడింది. మీరు ఏదైతే ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నటువంటి విధానాల నుంచి మీరు కూడా ఇప్పుడే ఒక కార్యక్రమం చేస్తాం, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. కేవలం రాష్ట్రము, మన ప్రాంతము, మన సమాజమే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో బాలికల్లో ఇంకా మరింత ఎక్కువగా ఉంటుంది. వాటిని ఎక్కడ కూడా అశ్రద్ధ చేయొద్దండి. అధ్యాపకులు కూడా చెబుతున్నాను, ప్రేమతోనే తెలియజెప్పండి, అలవాటు చేయండి. బాగా ఉన్నారు పిల్లలు, అంత ఫ్రెష్గా ఉన్నారు, బాగా 2 జడలు వేసుకుని. మీరు రెడీ చేసినారు ఎప్పుడేమన్నా? తల్లిదండ్రుల అదృష్టం. వీళ్ళలో ఉండేదానికంటే ఇక్కడే బాగున్నారేమో. వాస్తవేనా? శబ్దం వెళ్ళి వస్తాను, ముందర వస్తుంది. ఏం చేస్తారని అది చెప్పండి. గుడ్. ఎప్పుడు ఇట్లా ఫ్రెష్గా ఉండండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. ఎప్పుడైతే మన ఒళ్ళు ఆరోగ్యంగా ఉండి ఆలోచనలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యకరమైన పనులే చేస్తాం. తద్వారా సమాజానికి కూడా ఆరోగ్యకరమైన పనులే చేస్తాం. సమాజంలో సంతోషం కూడా వెల్లివిరుస్తుంది, కుటుంబంలో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది. కాబట్టి ముస్తాబు కార్యక్రమాన్ని ఒక సందేశాత్మక కార్యక్రమంగా మీరు అందరూ స్వీకరించి మీ జీవితాల్లో, మీ కుటుంబంలో మంచి తీసుకొస్తారనే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ ఈరోజు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు.